Today we are discussing about gross domestic product. స్థూల దేశీయోత్పత్తి ఈ టాపిక్ అనేది 10th క్లాస్ సోషల్ స్టడీస్లో ఎకనామిక్స్ పార్ట్కి సంబంధించింది. డిఫరెంట్ సెక్టార్ ఇన్ అన్ ఇండియన్ ఎకానమీ అనే దాంట్లో వస్తుంది. అదేవిధంగా జూనియర్ ఇంటర్లో నేషన్ ఇన్కమ్ చాప్టర్లో వస్తుంది. అసలు జీడీపీ అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటో మనం తెలుసుకుంటాం. ది వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ within a country during a particular period of time is called gross domestic product or GDP. అంటే కంట్రీలో ఉండే డిఫరెంట్ సెక్టార్స్లో ఎన్ని కమోడిటీస్ ప్రొడ్యూస్ చేయబడ్డాయి, వాటి యొక్క ఫైనల్ గూడ్స్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. దేశం లోపల పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో 1 ఇయర్లో డిఫరెంట్ సెక్టార్స్లో ప్రైమరీ సెక్టార్ కావచ్చు, సెకండరీ సెక్టార్ కావచ్చు, సర్వీస్ సెక్టార్ కావచ్చు, ఎన్ని కమోడిటీస్ ప్రొడ్యూస్ చేయబడ్డాయి వాటి యొక్క ఫైనల్ వాల్యూని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. అంటే దేశం లోపల ఒక సంవత్సర కాలంలో, ఒక నిర్ణీత కాలంలో వివిధ రంగాలలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడ్డాయి, వాటి యొక్క అంతిమ వస్తు సేవల విలువని స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఈ స్థూల ఎప్పుడైతే పూర్తిగా వస్తువులు తయారవుతాయో ఫైనల్ గూడ్స్ యొక్క మనం వాల్యూ తీసుకుంటామో ఇంకా వచ్చి ప్రాసెస్కి పనికిరావు అనమాట. ఈ యొక్క జీడిపిని మనం ఇంకో రకంగా కూడా చెప్తాం, ఈక్వేషన్ ద్వారా కూడా చెప్తాం. జీడిపి ఈక్వల్ C+I+G ఓన్లీ. అంటే స్థూల దేశీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ వినియోగ వ్యయము, పెట్టుబడి వ్యయము, ప్రభుత్వ వ్యయము, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అంటే కన్జ్యూమర్స్ స్పెండ్ చేసే వస్తువులు, అదేవిధంగా నీకు పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ చేసే ఖర్చు పెట్టే వస్తువులు, అదేవిధంగా గవర్నమెంట్ చేసే ఖర్చు, ఇవన్నీ కలిపినా కూడా జీడిపి అనేది వస్తుంది. అంటే ఒక నిర్ణీత కాలంలో, ఒక సంవత్సర కాలంలో అంతిమ వస్తు సేవల యొక్క విలువ మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. స్థూల దేశీయోత్పత్తి ఈక్వల్ వినియోగ వ్యయము, పెట్టుబడి వ్యయము ప్లస్ ప్రభుత్వ వ్యయము, ఇవన్నీ కలిపితే వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే జీడిపి అంటే జిఎన్పిలో నుంచి X-M ఎగుమతులకి దిగుమతులకి మధ్య తేడా తీసేస్తే అప్పుడు కూడా జీడిపి అనేది వస్తుంది. సో జీడిపి ఈక్వల్ C+I+G ఓన్లీ. జీడిపి ఈక్వల్ GNP మైనస్ X-M. జిఎన్పిలో నుంచి X-M కానీ తీసేస్తే అప్పుడు మన జీడిపి అనేది వస్తుంది అనమాట. బట్ దేర్ ఆర్ సర్టన్ ఐటమ్స్ దట్ ఆర్ నాట్ సోల్డ్, purchased in the market. For example, cooking, cleaning, organizing, bringing up children, plants growing, cattle feeding, etc. in India do not involve any monetary transaction. These are remain outside of the GDP measure. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వాటిని ఇండియాలో మానిటరీ ట్రాన్సాక్షన్గా చూడరు. అంటే వాటి యొక్క ద్రవ్య విలువ అనేది వాటికి ఉండదు. ఉదాహరణకి ఒక తల్లి వచ్చేసి తన కుటుంబంలో పిల్లల్ని చూసుకుంటుంది, అదేవిధంగా వంటలు చేస్తుంది, అదేవిధంగా ఇల్లంతా కూడా చక్కబెడుతుంది, ఇల్లు క్లీనింగ్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఇండియాలో నేషన్ ఇన్కమ్లో కలపడు, కానీ మానిటరీ ట్రాన్సాక్షన్ కాదు. అదేవిధంగా ఒక లెక్చరర్ వచ్చి తన పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటాడు, అది మానిటరీ ట్రాన్సాక్షన్ కాదు. కానీ డెవలప్డ్ కంట్రీస్లో ఇవన్నీ కూడా జీతాలు ఇచ్చి నియమించుకుంటారు, ఇవన్నీ కూడా మానిటరీ ట్రాన్సాక్షన్. అందులో వాళ్ళ జీడిపి ఎక్కువగా ఉంటుంది, మన జీడిపి వచ్చి తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణంగా చెప్పచ్చు. వాళ్ళన్నీ కూడా యాడ్ చేస్తారు, మన ఇండియాలో యాడ్ చేసి ఇది ఒక ప్రాబ్లమ్స్ ఆఫ్ ద క్యాలిక్యులేటింగ్ ద నేషన్ ఇన్కమ్ అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యకలాపాలంతా కూడా జీడిపికి అవుట్ సైడ్ ఉంటాయి. అంటే జీడిపిలో ఇవన్నీ కలపరు. కాబట్టి
నీకు ఇప్పుడు పశువుల్ని పెంచుతారు, పాలంతా కూడా బర్రెలు కానీ ఆవులు కానీ పెంచుతూ ఉంటారు, పాలు అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ కూడా బర్రెని పెంచడం సొంత వాటికి వాడుకుంటారు పాలు. మానిటరీ ట్రాన్సాక్షన్ కాదు. చెట్లు పెంచుతూ ఉంటారు, అవి అమ్మరు. ఇంట్లో వాళ్ళు చెట్లు పెంచుకుంటారు, ఇవి కూడా మానిటరీ ట్రాన్సాక్షన్ కాదు. అదే ఫారెన్లో వచ్చేసి కొనుక్కుంటారు ఈ యొక్క ఫ్లవర్స్ అన్నింటినీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మానిటరీ ట్రాన్సాక్షన్స్ కాదనమాట. కాబట్టి వీటినంతా కూడా అవుట్ సైడ్ జీడిపిగా చెప్పచ్చు. ద వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ which are in the process of manufacturing or production is called intermediate goods shall remain outside the GDP measure. ఇక్కడ కొన్ని ఇంటర్మీడియట్ గూడ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ గూడ్స్ని ఈ యొక్క జీడిపిలో యాడ్ చేయరు. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే దే ఆర్ స్టేజ్ బిట్వీన్ ద రా మెటీరియల్స్ అండ్ ఫైనల్ గూడ్స్. రా మెటీరియల్స్కి ఫైనల్ గుడ్స్కి మధ్య దశలో ఉంటాయి. అంటే ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రొడక్షన్, అంటే ప్రొడక్షన్ యొక్క మధ్యలో ఉంటాయి. అంటే నీకు తయారవుతూ ఉంటాయి అండర్ ద ప్రాసెసింగ్. అంటే రా మెటీరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ గూడ్స్ వస్తాయి, ఇంటర్మీడియట్ నుంచి ఫైనల్ గుడ్ ఉంది. అంటే రా మెటీరియల్స్కి ఇంటర్మీడియట్ ఫైనల్ గుడ్స్కి మధ్య దశలో ఉంటాయి. దే ఆర్ స్టేజ్ బిట్వీన్ ద రా మెటీరియల్స్ అండ్ ఫైనల్ గుడ్స్. ఫైనల్ గూడ్స్కి రా మెటీరియల్స్కి మధ్యలో ఉండేదే ఇంటర్మీడియట్ గూడ్స్, మాధ్యమిక వస్తువులు అంటారు. ముడి పదార్థాలకి అంతిమ వస్తు సేవలకి మధ్యలో ఉండే వస్తువులు, అంటే ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో మధ్యలో ఉంటాయి, దాన్ని మనము మాధ్యమిక వస్తువులు అంటాం. ఇవన్నీ కూడా నేషనల్ ఇన్కంలో జీడిపిలో కలపరు, జీడిపిలో లెక్కలోకి రావన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవన్నీ కూడా బిట్స్కి ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, మన యొక్క డిఎస్సి వాళ్ళకి కానీ, ఈ యొక్క 2 మార్క్స్కి కానీ, ఇంటర్ వాళ్ళకి కానీ, 10th వాళ్ళకి కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆబ్జెక్టివ్ టైప్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక చూడండి, ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే రా మెటీరియల్స్కి ఫైనల్ గుడ్స్కి మధ్యలో ఉండేవి. అంటే ముడి పదార్థాలకి అంతిమ వస్తు సేవలకి మధ్యలో ఉండే వాటిని మనము ఇంటర్మీడియట్ గుడ్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు పేపర్, పల్ప్ నుంచి పేపర్ తయారు చేస్తారు, పేపర్ నుంచి నోట్బుక్ తయారు చేస్తారు. పల్ప్ అనేది రా మెటీరియల్, ఫైనల్ గుడ్స్ నోట్బుక్ అనేది ఫైనల్ గుడ్స్, రెండు మధ్యలో ఉండే పేపర్. పేపర్ అనేది ఇంటర్మీడియట్ గుడ్. అదేవిధంగా నీకు ఎర్రమట్టి నుంచి నీకు డెడ్ సాయిల్, ఎర్రమట్టి నుంచి బ్రిక్ తయారు చేస్తారు. బ్రిక్ని మనం హౌస్ కన్స్ట్రక్షన్లో వాడతాం, గోడలంతా కూడా కట్టుకుంటాం. ఇదేమో రా మెటీరియల్, ఇదేమో ఫైనల్ గుడ్, మధ్యలో బ్రిక్ వచ్చి ఇంటర్మీడియట్ గుడ్. ఐరన్ నుంచి స్టీల్ తయారు చేస్తారు, స్టీల్ నుంచి మెషిన్ తయారు చేస్తారు. కాబట్టి స్టీల్ అనేది ఇంటర్మీడియట్ గుడ్, ఐరన్ వచ్చి రా మెటీరియల్, మెషిన్ వచ్చి ఫైనల్ గుడ్. అంటే రా మెటీరియల్స్కి ఫైనల్ గుడ్స్కి మధ్యలో ఉండేది ఇంటర్మీడియట్ గుడ్. అదేవిధంగా ప్లాస్టిక్, స్టీల్ నుంచి కీబోర్డ్స్ తయారు చేస్తారు, మౌస్ తయారు చేస్తారు. మౌస్, సాఫ్ట్వేర్ కోర్స్ ఇవన్నీ కలిపి కంప్యూటర్ అవుతుంది. కంప్యూటర్ అనేది ఫైనల్ గుడ్. ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా చిన్న అల్యూమినియం ఇవన్నీ కూడా రా మెటీరియల్స్, వీటి ద్వారా కీబోర్డ్ తయారు చేస్తారు, మౌస్ తయారు చేస్తారు. ఇవన్నీ కలిపితే కంప్యూటర్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ గుడ్స్. రైస్ నుంచి పిండి తయారు చేస్తారు, పిండి నుంచి ఇడ్లీ తయారు చేస్తారు. రైస్ అనేది రా మెటీరియల్, ఇడ్లీ అనేది ఫైనల్ గుడ్. మధ్యలో ఫ్లోర్ పిండి అనమాట. అంటే కుక్కర్లో ఉడుకుతున్న ఇడ్లీ కావాలంటే కుక్కర్లో ఉడుకుతూ ఉంటుంది, పెనం మీద కాలుతున్న రొట్టె, ఇవన్నీ కూడా మాధ్యమిక వస్తువులు. అంటే మన పిండి నుంచి మైదా పిండి రొట్టె తయారు చేస్తాం, మైదా పిండిని నీకు మైదా నుంచి పిండి తయారు చేసి పిండి నుంచి రొట్టె తయారు చేస్తాం, పెనం మీద కాలుతున్న రొట్టె అంటారు. ఇవన్నీ కూడా మాధ్యమిక వస్తువులుగా చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క ఇంటర్మీడియట్ గుడ్స్ని మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క జీడిపిని క్యాల్కులేషన్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ జీడిపి ఓవర్ ద ప్రీవియస్ ఇయర్కి ఇప్పుడు ఇయర్కి నేషన్కి ఇప్పుడు ఎంత చేంజ్ వచ్చింది అని చెప్పేదానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. పర్సంటేజ్ చేంజ్ ఇన్ జీడిపి ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ కనుక్కోవాలంటే ఎట్లా, ఇంతకుముందు ఉండే ప్రీవియస్ ఇయర్ అంటారు, దాని యొక్క ఎంత జీడిపి, ఇప్పుడుండే జీడిపి ఎంత పర్సెంటేజ్ తేడా వచ్చింది. ప్రజెంట్ ఇయర్ మైనస్ ప్రీవియస్ ఇయర్ బై
ప్రీవియస్ ఇయర్. ఇంకా ఇప్పుడు ఉండేదాన్ని ప్రజెంట్ 2024, ప్రీవియస్ ఇయర్ 2023, మన ప్రీవియస్ ఇయర్ 2023. ఈ జీడిపిని మనం స్టార్ ఇంటూ 100, స్టార్ 100 అని చెప్తారు. అంటే ఈ యొక్క ఆన్సర్లో ఏది ఎక్కువ వాల్యూ ఉంటే ఆ ఎక్కువ వాల్యూతో మనం డివైడ్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం గ్రోత్ రేట్ ఆఫ్ జీడిపి అంటారు. కాబట్టి జీడిపి కనుక్కోవాలంటే ఒక ఫార్ములా అనేది మనకి ఓల్డ్ 10th క్లాస్ సోషల్ స్టడీస్ మారింది 2024కి, 23 యొక్క బుక్లో ఉంది. కాబట్టి ఇది డిఎస్సి వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు 1973, 74, 2013, 14లో టేబుల్స్ ఉంటాయి సోషల్ టెక్స్ట్ బుక్లో, కొత్త టెక్స్ట్ బుక్లో. ఇవన్నీ వేయాలంటే మనకి ఇక్కడ ఎక్కువైపోతుంది. అందుకని మీ టెక్స్ట్ బుక్లో చూడండి కాస్త, నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ 1973, 74లో 2013, 14 ఈ మధ్యలో 45 ఇయర్స్ ఉన్నాయి. వీటిలో మధ్యలో జీడిపిలో ఎంత తేడా వచ్చింది, ఏ సెక్టార్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఏ సెక్టార్లో జీడిపి ఎక్కువగా ఉంది. నీకు 1973, 74లో ప్రైమరీ సెక్టర్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టర్. 1973, 74లో ప్రాథమిక రంగం వచ్చేసి ఎక్కువ శాతాన్ని కలిగి ఉంది, ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయబడింది, అంటే వ్యవసాయ రంగం. టెర్షియరీ సెక్టర్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2013, 14. 2013, 14లో టెర్షియరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ వచ్చేసి ఎక్కువ పర్సంటేజ్ ఆక్రమించింది, ఎక్కువ వస్తువులతో కూడా ప్రొడ్యూస్ చేసింది. టెర్షియరీ సెక్టర్ has grown over the most 40 years. టెర్షియరీ ఈ 45 ఏళ్ళలో పరిశీలిస్తే టెర్షియరీ సెక్టర్ యొక్క షేర్ ఎక్కువగా ఉంది. అంటే టెక్స్ట్ బుక్లో ఆ టేబుల్ని కానీ మనం చూసామంటే దాన్ని బట్టి ఈ యొక్క కంటెంట్ మనం తెలుసుకోవాలి. వెయిటర్స్ని కాంపిటేషన్ ఎగ్జామ్స్కి మనకి ముఖ్యంగా డిఎస్సికి 10th క్లాస్ ఎలా ఉందో అలానే చెప్తున్నాయి, ఎందుకంటే ఆ వీటిలో వస్తాయి. కాబట్టి ఇది వచ్చేసి ప్రజెంట్ సోషల్ స్టడీస్ 10th బుక్లో ఉండే ఎకనామిక్స్ యొక్క కంటెంట్ అనమాట. ఇది వచ్చి ఇంతకుముందు ఉండే 10th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఫార్ములా, ఏమైనా కూడా అన్ని పనికి వస్తాయి. కాబట్టి డియర్ స్టూడెంట్స్, వ్యూయర్స్, మీకు నేను చెప్పిన కంటెంట్గా నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక బెల్ ఐకాన్ ద్వారా నాది బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే, ఆల్ ప్రెస్ చేశారంటే నా యొక్క కంటెంట్ అంతా, నా యొక్క టీచింగ్స్ అంతా కూడా మీకు అందుతుంది. అదేవిధంగా మీరు ఇచ్చే కోఆపరేషన్ వల్లే నేను ఇంకా ఎక్కువగా మీకు చెప్పగలుగుతాను. కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.